నా దగ్గర ఒక బాల్ ఉందండి. ఎవరు పట్టుకుంటారు? అబ్బాయి పట్టుకుంటాడు. అబ్బాయి పట్టుకుంటాడు. మీరు పట్టుకుంటారండి? మీరండి అబ్బాయిని పట్టుకుంటాడు. నువ్వు రారాదు. రెండు బాల్ మాయం. నా బాల్ మాయం చేయదు. ఏం కదా సరే ఇక్కడ చూడండి. చెప్పండి. ఒక టెన్నిస్ ఆడుకునే బాల్ అండి ఇది. ఎవరు పట్టుకున్నా కానీ మాయమైపోతుంది. మాయం కాకుండా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వాలి. నా బాల్ ప్లీజ్, నా బాల్ నాకు అడిగినప్పుడు ఇవ్వకపోతే దీని ఖరీదు ఎంత? 500 రూపీస్. నా బాల్ నాకు అన్ని ఇవ్వాలి, లేకపోతే దాని మూల్యం అన్న చెల్లించాలి. 500 రూపాయలు. మీరే ప్రూఫ్ ఇస్తున్నాను. ఏం పేరు? బాలేనా? అది బాలే బాలే. కట్చిప్లో పెట్టిస్తాను, గట్టిగా పట్టుకోవాలి. మళ్ళీ కట్చిప్ ఓకే. బాలేదు బాలే కదా బాబు? బాలేనా? కట్టు ఇట్లా స్టేజ్ ఆఫ్ ఇట్లా బాల్ కట్చిప్లో పెట్టిస్తాను చూడండి. చేతులు ఇట్లా బాబు దగ్గర పట్టు. రైట్. బాల్ కట్చిప్లో పెట్టానా లేదా అనేది కూడా మీకు డౌట్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఉంది. డౌట్ ఉందా? ఉంది. ఇస్తాను మీకు. బాల్ ఉందా? ఉంటే ఉన్నదని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఓకే. బాల్ ఉందా? ఉంది. ఉంది కదా? సౌండ్ వచ్చింది. ఉన్నది ఉందా? నువ్వు ముట్టి చూడండి. అందరు వాళ్ళని కూడా పట్టుకునేవాడు నువ్వు కాబట్టి నువ్వు కూడా చూడాలి. అందరు చూపించినావు కానీ నాకు అందరు చూపించినావు కానీ నాకు చూపించలేదంటారు కదా. ఉందా బాబు? చూడు ఉంది కదా? మీరే ప్రూఫ్ అండి. నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వకపోతే దాని మూల్యం ఎంత? 500. మీకు 500, నాకు 500. 500 రూపాయలు. నాకు డబ్బులు అక్కర్లేదండి. నా బాల్ నాకు ఇస్తే చాలు. ఉంది కదా? థ్యాంక్ యూ. గట్టిగా పట్టుకోవాలి. బాల్ ఉందా లేదా చూసుకో. మళ్ళీ మీరే ప్రూఫ్ అండి. నేనే ప్రూఫ్. మాత్రం వేసుకుంటాను. మాత్రం చూసుకోక ఇంకా చూసుకుంటే పగిలిపోతాయి. రైట్. 1 2 3. ఇది కూడా పట్టుకోవాలి. మంచిదండి. ఇది కూడా పట్టుకోవాలి. రైట్. ఓకే. 1 2 3. Yes, come on. పోయింది. ఇక్కడే ఉంది. మెల్లగా ఇప్పుడు మంత్రదండ మొదలుపెట్టు బాబు. ప్లీజ్ ఎదురుగా రండి సార్. నా మంత్రదండ నా జేబులో పెట్టుకున్నాను. చేతు గారు ఇప్పుడు మెల్లగా చేతులు ఓపెన్ చేస్తే కట్చిప్లోంచి బాల్ చేసి అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటాను. ఓకేనా? ఇలా మెల్లగా ఓపెన్ చేయండి. తొందరగా ఓపెన్ చేయండి. రైట్. అట్లాగా పట్టుకోండి. బాబాయ్ బాబు ముందే పట్టుకున్నాం. బాల్ ఇచ్చారా మీరే? ఇస్తారా? 500 ఇస్తారు బ్రో. ఆడియన్స్ వాళ్ళే ఉన్నారు కదా. లే నువ్వు 500 పట్టుకున్నా నువ్వే కదా. సరే సరే. బాల్ ఇస్తావా? 500 ఇస్తావా? 500 కడుపులో పోయిందా? 500. నిజంగా కరెక్ట్గా కావచ్చు. చెక్ చేసుకోవాలా మరి? చెక్ చేసుకున్నావు. నాకు తెలుసు. నేను అటు చూసే వరకు నేనే మాయలో ఉంటే నాకంటే నాకంటే పెద్ద మాయలో సరే చెక్ చేసుకుందాం. 500 ఎక్కడికి ఇస్తాడు కానీ తీసుకుందాం. ఓకేనా? ఓకే. మళ్ళీ కూడా చూసుకోండి బాబా. ఖర్చు పౌడర్ ఉన్నాయి. ఆగయ్యా బాబు. మాల్ ఎక్కడ ఉంది చూస్తాను. నేనే మాయలు అంటే నాకంటే పెద్ద మాయలు పైన జేబులు అయితే ఏం లేవు. ఇక్కడ నేను చూస్తాను ముట్టుకుంటా. వెనక జేబులు ఏమన్నా ఇద్దరు వెనక కూడా జేబులు ఏం లేవు. ముంగటి అయితే నాకు అక్కర్లేదు. ముంగటి అయితే 3 బాల్ ఉంటాయి. సరే సరే. 1 minute. నా బాలే నాకు కావాలండి. నా బాల్ ఎక్కడ ఉందని చెక్ చేసుకుంటాను. నాకు ఒక డౌట్ వస్తుందండి. మీరు అన్నట్టుగా కడుపులకి ఏమన్నా పోయిందా అనేది అదే నాకు భయం పడుతుంది. మళ్ళీ
అట్లా పట్టుకోవచ్చా? అరే ఈ సముద్రంలో నా బాల్ ఎక్కడ పెట్టుకోవాలి నేను? అది సముద్రం అది. పర్లేదు వెతుకుందాం. నా బాల్ నాకు కావాలి కదా. లాట్ పట్టుకోవట్లే. పైకి పెట్టేసిన ఆల్రెడీ. పెడతావు ఇక పైకి పెట్టిన ఆయన టీషర్ట్ కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ గట్టిగా తలుపుకొని చూడండి బాల్. బాలే బాలే. ఇక్కడ ఒత్తక లోపల ఒత్తకు పోతుంది. ఇక్కడ ఉందా గట్టిగా తలుపుతుందా? అక్కడ ఉంది బాల్. ఒత్తకి ఇక చాలు. ఇప్పుడు కడుపులో పోయింది బాల్. బయట వాడాలంటే ఏం చేయాలి? కత్తి కావాలి. ఇప్పుడు అనుకోకుండా కత్తి కావాలని దొరకదు కదా. ప్రస్తుతానికి ఇదే కత్తిలాగా యూజ్ చేసుకుంటాం. ఓకే అమ్మతోడు ఇంతే పడుస్తాను కాటాడు. భయపడుతున్నాడు. నా ప్రాణము దాట్ పట్టుకో. కళ్ళకు అటు ఇటు జారిగో. కిందికి దిగింది కొంచెం ఇక్కడ కళ్ళకు. మరి అడ్రుడు సరే ఒకసారి క్లాప్స్ కొట్టండి. మీ చప్పట్లే వారికి దుప్పట్లు. లేకపోతే అంతే సంగతి అటే పోతాడు. చెప్తున్నాను భయపడకు. అమ్మతో ఇంతే పడుస్తాను. మీరు భయపడితే మాత్రం ఇంత లోపలికి పోతాను. అంత లోపలికి వస్తుంది. సరే రైట్. ఒకసారి అందరికి దండం పెట్టుకో. అదే భయం అవుతుంది. అందరు తీసుకోండి. పబ్లిక్ అందరు తీసుకుంటారు కదా. ఒక రౌండ్ తీసుకోండి. సార్ ఒకసారి క్లాప్స్ కొట్టండి సార్. చైతు గారిని ఇప్పుడు ఆపరేషన్ చేయబోతున్నాను. అదృష్టం ఉంటే భక్తాడు, లేకపోతే అంతే సంగతి. భయపడకయ్యా బాబు. అరే కళ్ళకు మరి అటు చూడు. రైట్. ఇప్పుడు చైతన్య గారిని పొడవబోతున్నాను. భయపడద్దు. మరి ముందే చెప్పాను ఇంత లోతు అవుతుంది. అందుకే ఇటు నుంచి వస్తారా మండుగు నదికి వస్తారా? నీకే మరి కష్టం అవుతుంది మండుగు నదికి వస్తే. జై అబ్రక దబ్రా జబ్రక అబ్రా ఆల్ జిబ్రా ఆవకాయ బద్దా మాత్రం వేసుకున్నాను. నేర్చుకునే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తానంటే నా యొక్క ఫోన్ నంబర్ 9652166694. నా పేరు కొండ యాదగిరి, రిషుగూడ, హైదరాబాద్, జవహర్ నగర్ నివాసిని. థ్యాంక్ యూ. ఇప్పుడు చైతు గారిని ఆపరేషన్ చేయబోతున్నాను. ఓకే మీ చప్పట్లే వారికి దుప్పట్లు ఆశీర్వాదం ఉంటాయి. తర్వాత నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకపోతే మా ఇద్దరిని కలిపి కొట్టచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై బజరంగ్ బలికి జై. జై బజరంగ్ బలికి జై. తీసుకుందామా? పాపం పిల్లాడు భయపడుతున్నాడు కదా. ఆయనకి ఏమైనా జరిగితే తల్లిదండ్రులు వచ్చి మీరందరూ కూడా అందరు నన్ను కొడతారు కదా. రక్తం వస్తుంది పొడిస్తే. మంత్రం వేసి తీసుకుందామా? సులువైన మార్గం. ఈ కత్తులు కటార్లు అన్ని పక్కకు పెడదాం. ఓకే థ్యాంక్ యూ. సరే ఒకసారి లావటు. ఇది ఇక్కడ వచ్చింది బాల్. కింద పోదలేదు. మొత్తం కిందికి పోతే తప్ప ఇంకా కష్టం కదా. సరే 1 మినిట్. ఇక్కడ వచ్చింది బాల్. సరే మంత్రం వేసి తీసుకుందాం. సార్ అందరు క్లాప్స్ కొట్టండి సార్. అందరు క్లాప్స్ కొట్టేసేయండి. గట్టి కొట్టాలి. మీరు చప్పట్లే మాకు దుప్పట్లు ఏమీ వాడతలేదు చప్పట్లు. థ్యాంక్ యూ. మంత్రం వేసి తీసుకుందాం. కష్టం కదనయ్యా బాబు, దాటిపోతుంది కదా. సరే ఒక మార్గం నాకు యాదకి వచ్చింది. సులువైన మార్గం. ఇంటికి పోతావు కదా, ఒక గ్లాస్ వాటర్ తాగి బాత్రూంలో హా అన్నాను. నోట్లకైనా పడుతుంది, వెనకకెళ్ళైనా పడుతుంది. మొత్తానికి వెనకకెళ్ళైనా పడుతుంది. ముంగడికి కడిగి చేసి జర సార్కి ఇవ్వండి, నాకు అందిస్తారు. ఓకే థ్యాంక్ యూ సార్. మా ఫొటోస్ తీసుకోండి. చైతన్య గారు అనుకోకుండా మీరు బాగా మాకు కనెక్ట్ అయ్యారా? అనుకోకుండా కలిసారు. థ్యాంక్స్ అండి. నా ఫోన్ నంబర్ 9652166694. 3 గంటల ప్రదర్శన రేపు తెచ్చిస్తాను కదా, లేకపోతే సాయంత్రం. ఇప్పుడు బాత్రూమ్ పోతే వాష్రూమ్లో పడిపోతుంది, తెచ్చిమని చెప్పాను. ఇప్పుడు కొడితే చేస్తే రక్తం వస్తుంది.
అందరు భయపడతారు, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి నన్ను కొడతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. బాలేదు వస్తుంది రాకపోతే నేను తెచ్చిస్తా కదా, తీసిస్తాను రేపు ఇక్కడే అలా గంటలకి వెళ్ళి తీసిస్తాను కూడా కంపల్సరీ. రాకపోతే ఊరుకుంటారా? అది విషయం అండి. బాగుంది.